శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన అందరికీ మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలము ఆయనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ఇదను మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరచుదును. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ లోకంలో చాలామంది వారిని వారు ఘనపరుచుకోవటానికి ఇష్టపడుతుంటారు. వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, వారిలో ఉన్నటువంటి టాలెంట్స్ని వారు అనేక మంది గుర్తించాలని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. కొంతమంది ఎదుటి వారిని ఘనపరిచేటువంటి వారుగా, వారిని ప్రశంసించేటువంటి వారుగా ఉండేటువంటి వారు ఉంటారు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులు మనం నచ్చినప్పుడు, వారికి ఇష్టంగా ఉన్నప్పుడు మనల్ని ప్రశంసిస్తారు, మనల్ని ఘనపరుస్తారు. ఒకవేళ వారికి మనం నచ్చకపోతే మనల్ని విమర్శిస్తారు, నిందిస్తారు, దుష్ప్రచారం చేసేటువంటి దానికి కూడా వెనకాడరు. కానీ దేవుణ్ణి మనం కలిగి ఆయనను ఘనపరిచేవారుగా మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని స్థలాల్లో కూడా దేవుడు ఆ రీతిగా ఘనపరుస్తాడు. ఒక సందర్భం మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తాను. మనకి ఏరోప్లేన్ కనుగొన్నటువంటి రైట్ బ్రదర్స్ వారి గురించి మనం విని ఉంటాం. వారు కనుగొన్న తర్వాత ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత వారికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు వారి ఇరువురు బ్రదర్స్ కూడా ఒకటే మాట జ్ఞాపకం చేశారు. మమ్మల్ని కాదు ప్రశంసించాల్సింది, మేము ప్రశంసించదగినటువంటి వారు అంత టాలెంట్ మాకేం కాదు, మాకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఘనపరచాలి అని చెప్పేసి రైట్ బ్రదర్స్ జ్ఞాపకం చేశారంట. నిజమే, ఇదేనో మన జీవితంలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యక్తిగత జీవితంలో మనం అభివృద్ధి చెందుతున్నామంటే, సక్సెస్ అవుతున్నామంటే ఆ ఘనత, ఆ క్రెడిట్ అంతా కూడా దేవునిది అని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఇంకా ఉన్నతంగా మనల్ని హెచ్చిస్తాడు. అనేక స్థలాల్లో అభివృద్ధిపరిచి ఆదర్శంగా నిలబెడతాడు. రెండవ అనుభవం అక్కడ ఉన్న మాట ఏంటంటే, నన్ను తృణీకరించు వారు తృణీకారం నొందుదురు. ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో, దేవుడు అక్కర్లేదు, దేవుని సన్నిధి అక్కర్లేదు, దేవుని వాక్యం, దేవుని మాట అవసరం లేదనేటువంటి మనుషులు ఉంటారు కొందరు. ఈ లోక వ్యాపకాల్లో పడిపోయి దేవుని కంటే కూడా లోకాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు దేవుని తృణీకరించేవారు. అలాంటి వ్యక్తుల్ని దేవుడు కూడా తృణీకరిస్తాడంట. ఉదయం దేవుని బిడ్డలారా, దేవుని ఘనపరిచేవారుగా మనం ఉంటే మనలో కూడా దేవుడు ఘనపరుస్తాడు. ఒకవేళ తృణీకరించేటువంటి స్వభావం, తృణీకరించేటువంటి మనసును కలిగి ఉంటే అది తీసివేసుకుంటే క్షేమము. ఆ విధంగా దేవుడు మన జీవితంలో ఈ దినవంతట్లో కూడా ఆయనను ఘనపరిచి మనం కూడా ఆయన చేత ఘనపరచబడేటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరిని కూడా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రభువా, మీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. దేవా, ఈ మాటను మా అందరి జీవితాల్లో స్థిరపరచండి. ఆ మాటను గ్రహించడానికి కృప దయచేయండి. నిజమే ప్రభువా, మీరు మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తానని సెలవిచ్చారు.
మిమ్మల్ని గణపరిచినటువంటి భక్తులు ప్రభువా, మరి యోసేపు కానీ, దానియేలు కానీ, దావీదు కానీ, అయ్యా సొలొమోను కానీ ప్రభువా, వారు మిమ్మల్ని గణపరిచారు. వారిని ప్రభు గణపరింపజేసేటువంటి స్థితి వారికి ఇచ్చారు. తృణీకరించిన వారు తృణీకారం నొందినటువంటి వారుగా వారి జీవితాలు ముగించబడ్డాయి. ఈ దినం ప్రభు మీ బిడ్డలందరూ కూడా నా తండ్రి, ఈ మా టిఎల్సి డైలీ బ్రెడ్ చూస్తున్నటువంటి వారందరి జీవితాల్లో మిమ్మల్ని గణపరిచి ఘనత నొందేటువంటి వారుగా వారి జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలిచేటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ దినమంతా నాయన మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో వారి వెన్నంటుండి ప్రభు మీ నిత్య సంతోష సమాధానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.